రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలైతే మొదలయ్యాయని చెప్పొచ్చు. నిన్న పొద్దున వరకు కూడా వేడితో ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడినప్పటికీ కూడా సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు రావడంతో ఎంతగానో ఉపశమనానికి గురైనప్పటికీ కూడా భారీ వర్షంతో ఎంత ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. ఎందుకంటే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వల్ల ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడడం జరిగింది. బయటికి రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటిది ఆ భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా ఏ విధంగా నిండిపోయాయి అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు చూడొచ్చు, ఏదైతే వెంకటగిరి, కృష్ణానగర్లో ఉన్న వెంకటగిరిలో డ్రైనేజ్ అనేది ఎలా పొంగుతుంది అనేది కూడా అక్కడ మనం చూస్తున్నాం. అటు చూడొచ్చు, అంటే దాదాపుగా ఇప్పుడు ఒక్కటే కాకుండా వర్షాకాలంలో ఇంకా ఇక్కడ పరిస్థితి అసలు చెప్పలేనిదని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఒక్కరోజు అంటే ఒక 2-3 గంటలు కురిసిన వర్షానికే డ్రైనేజ్ ఇలా పొంగుతుంది. ఒకవైపు నుంచి చూసుకుంటే ఈ గల్లీ మొత్తం కూడా డ్రైనేజ్ నీళ్ళతో నిండిపోయిన పరిస్థితి. ఇప్పుడు అంటే వర్షం కురిసిన నెక్స్ట్ డే, అంటే మనం నిన్న సాయంత్రం వర్షం వస్తే ఈరోజు ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇలాంటి వాతావరణం ఉందంటే మరి నిన్న భారీ వర్షానికి ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉందనేది కూడా మనం ఊహించవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మట్టి అంతా కూడా వర్షానికి ఎలా వచ్చింది అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మనకి క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తం కూడా పేరుకుపోయిన పరిస్థితి. మరి ఎప్పుడు ఇలాగే ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే వర్షం వచ్చినప్పుడల్లా ఇలానే ఉంటుంది? వర్షం వచ్చినప్పుడంతా ఇలాగే ఫుల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫుల్ అయిపోతుంది. ఇది మొత్తం ఫుల్ అయిపోతుంది వర్షంలో. ఎవరికి చెప్పలేరా? లీడర్ కి కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా ఎవరు పట్టించుకుంటున్నారు? జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు, జస్ట్ అలా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే, పట్టించుకునేది ఎవరు లేరు. ఎక్కువగా పట్టించుకుంటున్నా. మెయిన్ రోడ్ మీద ఉన్న నీళ్ళన్నీ కూడా ఇటే వస్తాయి, మళ్ళీ డ్రైనేజ్ కూడా పొంగుతూ ఉంటుంది. మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చే నీళ్లు ఇటే వస్తాయి. ఈ సైడ్ నుంచి రోడ్ నెంబర్ 10 లోంచి వచ్చే నీళ్లు ఇటు వస్తాయి. ఇవి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవడో పట్టించుకుంటా. కార్పొరేటర్ పట్టించుకుంటా, ఎవరు పట్టించుకుంటా. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏదో మా కళ్ళ నీళ్ళు తుడిచినట్టు ఆ పైన చెత్త తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది జరిగేది. ఎక్కడ పట్టించుకుంటా. జస్ట్ 10 నిమిషాలు అలా కాలక్షేపానికి. మరి మరో 3 రోజులు కూడా వర్షం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. 3 రోజులు కాదు, 30 రోజులు ఉండా వీళ్ళు ఇలాగే ఉంటారు, పట్టించుకోరు. అంతే, ఇప్పుడు కాదు, నేను గత 25 సంవత్సరాలుగా కంప్లైంట్ ఇస్తూనే ఉన్నా, ఏమీ పట్టించుకుంటా. ఇదో నా పక్కనే నా హౌస్. దీని వల్ల మీకు వాసన కానివ్వండి, బయటికి కూడా రాని పరిస్థితి ఇప్పుడు కూడా చూడొచ్చు. మీరు డ్రైనేజ్ లోనే నడుస్తున్న పరిస్థితి. అవును, వాటర్ లోంచే వెళ్ళలేదు మా పరిస్థితి. డ్రైనేజ్ నీళ్ళలోంచే వెళ్ళాలి. ఏ పనులు చేసుకోవాలన్నా మేము డ్రైనేజ్ వాటర్లోంచే చేసుకునేది. అవును, అన్నీ తాగునీరు కూడా కలుషితం అయిపోతుంది. ఏం చేస్తాం? గవర్నమెంట్ పూనుకుని పట్టించుకుంటే పనులు అవుతాయండి. గవర్నమెంట్ పట్టించుకోకపోతే మేము ఏం చేయగలుగుతాం? సామాన్య మానవులు ఏదో చెప్పుకుంటాం, మీరు అడుగుతారు, మేము ఏదో 2 డైలాగులు చెప్తాం, అక్కడితో సరిపోతుంది. 10 నిమిషాలు పట్టించుకునే నాదులు మాత్రం ఎవరు లేరంటారు ఇక్కడ. పెద్దగా లేరండి, లేరు. చూడొచ్చు, ఇక్కడ ఉన్న కాలనీ వాసుల ఆవేదన కూడా మనం చూడడం జరిగింది. మేము పక్కనే ఉంటాం, మాకు అసలు ఆ డ్రైనేజ్ వాసన కానివ్వండి, అంటే ఇప్పుడే కాదు వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి. మేము 30 ఏళ్ల నుంచి కూడా ఉంటున్నాము ఇక్కడ ఇదే పరిస్థితి. ఎంతమందికి కార్పొరేటర్కి, లీడర్కి ఎవరికి చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి అంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అటు చూడొచ్చు, అంటే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా నడవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది, కానీ ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా ఒక్కరు కూడా పట్టించుకొని పరిస్థితి అనేది మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ పూజ సామాన్ల షాప్, అటువైపు కిరాణా షాప్ కూడా ఉంది. ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ చూడొచ్చు, మట్టి కూడా మొత్తం పేరుకుపోయిన పరిస్థితి. నిన్న కొంచెమే అమ్మా, ఇప్పుడు కొంచెమే, అంతకైతే ఇంత ఎత్తున వచ్చేస్తుంది. నిన్న మొన్న తీసారు 3 రోజుల క్రితం, మేము తీసాము ఇంత ఎత్తుని. పోగు పెడితే 10 రోజులకి వచ్చి ఆ గుట్టలు తీసుకెళ్ళారు. అంతే తప్ప ఇప్పుడు మాత్రం పట్టించుకోరు. ఏం పట్టించుకోరు తల్లి. నీళ్ళు మట్టుకు ఇక్కడ దాకా వచ్చేస్తాయి, ఈ మెట్ల దాకా. డబ్బులు ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చారనుకో వాటర్లో వీళ్ళందరూ వాళ్ళ కాలు పంచుకుని అట్ట వెళ్ళిపోతారు. నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరు, ఈ 4 ఏళ్ళ వాళ్ళకి ఎవరు, వాళ్ళ కాళ్ళే పంచుకుని వెళ్ళిపోతారు. ఎప్పుడు మేము 35 ఏళ్ళు ఇంటికి కొనుక్కుని వచ్చాం, కట్టుకున్నాం. అంటే వర్షాలు వచ్చినప్పుడే ఇలా డ్రైనేజ్ పొంగుతుందా, లేకపోతే మామూలు రోజుల్లో కూడా డ్రైనేజ్ పొంగి ఇబ్బంది? మామూలు రోజులు అంటే ఆ చివరి నుంచి వచ్చేద్దమ్మా డ్రైనేజ్. ఆ చివర మెయిన్ రోడ్లో కదా బాబు, ఆ మెయిన్ రోడ్లోంచి ఇక్కడికి వస్తాయి డ్రైనేజ్.
సో చూడొచ్చు ఇక్కడ అంటే వర్షాల సమయంలోనే కాదు నార్మల్ రోజుల్లో కూడా అంటే సాధారణమైన రోజుల్లో కూడా ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి అంటూ కూడా ఇక్కడ కొంతమంది వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరికొంతమంది కూడా మాట్లాడదాం అన్న. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అంటే వర్షాకాలమే కాదు మామూలు రోజుల్లో కూడా నార్మల్ టైం కూడా అదే బాధ ఇక్కడ మొత్తం అక్కడ నుంచి వాటర్ దాకా మొత్తం కింద నుంచి దాకా ఇక రెగ్యులర్గా నేను వస్తానంట. మా ఇల్లు కూడా ఇక్కడనే పక్కన. మొత్తం ఇదే ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లమే రెగ్యులర్గా ఇదే. కంప్లైంట్ చేసిరు, వాళ్ళు వస్తారు ఒకసారి చూసి చేద్దామని వెళ్ళిపోతారు అంతే. అంటే అన్న ఇప్పుడు నిన్న వర్షం వచ్చింది, మొత్తం రోడ్లన్నీ కూడా వర్షపు నీళ్ళతో డ్రైనేజ్తో నిండిపోయింది. ఇప్పుడు మొత్తం మామూలుగా అయిపోయిన పరిస్థితి. అంటే వాళ్ళు కూడా అంత పట్టించుకోలేరు మ్యామ్. ఇంకా ఎప్పుడైనా వస్తారు వాళ్ళు చూసి వెళ్ళిపోతారు అంతే. ఇంకా వాళ్ళు ఏం చేయరు. బట్ ఇంకా డ్రైనేజ్ నీళ్ళ నుంచే నడవాలి వెళ్ళాలి అట్లనే ప్రాబ్లం కానీ చూస్తున్నాం మేము. షార్ట్స్లో వెళ్తున్నాం మేము, ఎందుకంటే మొత్తం వాటర్ అయిపోతుంది అంతా. వెళ్ళి ఇంకా డ్రైనేజ్ నీళ్ళ నుంచే వెళ్ళాలి, వేరే పరిస్థితి ఏం లేదుగా మేడం, అక్కడ నుంచి వెళ్ళొద్దు. బట్ అదే సో చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ఎంతగా వాపోతున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ చూడొచ్చు ఇప్పుడు ఆటో కూడా వస్తుంది మనకు ఒకటి డ్రైనేజ్ మీద నుంచే వస్తుందే తప్ప అంటే ఎవ్వరు కూడా ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు. వర్షాకాలంలో ఇలా ఉంటుంది, కానీ నార్మల్ రోజుల్లో కూడా అంటే ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో అక్కడ ఉన్న డ్రైనేజ్ పొంగడం వల్ల అక్కడ నుంచి ఇక్కడికి కూడా నీళ్ళు వస్తూ ఉంటాయంటూ కూడా వీళ్ళు వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నామంటూ కూడా వాళ్ళు ఎంతగానో వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కేవలం ఇక్కడే కాకుండా అంటే కృష్ణానగర్లోనే కాకుండా యూసుఫ్ కూడా, బోరబండ, ఇలా మనం అన్ని ఏరియాస్ కూడా చూసుకుంటే అన్ని ఏరియాస్లో కూడా భయంకరంగా డ్రైనేజ్ అనేది పొంగుతుంది అన్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. చాలామంది వాపోతున్న పరిస్థితి. నిన్న ఆ వర్షానికి ట్రాఫిక్ జామ్, అదేవిధంగా రోడ్లన్నీ కూడా డ్రైనేజ్ నీళ్ళతో వర్షపు నీళ్ళతో పొంగిపోయిన పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపు ఎల్లుండి కూడా మరో 3 రోజులు కూడా మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం ఒక విధంగా, సాయంత్రం నుంచి మొత్తం కూడా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.